హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చారు 2024లో ఓలా వాళ్ళు న్యూ వెహికల్ని అయితే లాంచ్ చేస్తారు August 15 అండ్ నిన్నే అనమాట. అండ్ కంప్లీట్గా మీకు ఓలా వాళ్ళు చూసుకుంటే కూడా ప్రెసెంట్ ఎప్పుడు చూసుకున్నా మనకి ఈవీ వెహికల్స్లో స్కూటీస్ని లాంచ్ చేసేవారు ఎప్పుడు చూసుకున్నా బ్యాక్ టు బ్యాక్ టైంలోనే. అండ్ నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు వాళ్ళు మోటార్ సైకిల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది, రోడ్ స్టార్ అని చెప్పేసి. అండ్ మనకి August 15 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా చూసుకుంటే లుక్ వైజ్గా చూస్తే కంప్లీట్గా ఒక వెహికల్ అయితే ఫ్యూచరిస్టిక్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కానీ ఆ లుక్ వైజ్ కానీ ఎంట్రన్స్ రూమ్ దగ్గర నుంచి కన్సోల్ కానీ టోటల్గా మొత్తం అంతా కూడా ఒక ఫ్యూచరిస్టిక్ వెహికల్ అయితే మనం అనుకోవచ్చు, రోడ్ స్టార్ అని చెప్పేసి. అండ్ మనం ఇప్పుడు ఈ వెహికల్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వెహికల్ వచ్చేటప్పుడు కూడా చాలా కాంపిటేటివ్ అయితే ఉన్నాయన్నమాట. ఈవీ వెహికల్స్లో అయితే మనకి బ్యాక్ టు బ్యాక్ అయితే ఎతర్ వాళ్ళు అయితే తీసుకోవడం రావడం జరిగింది. అండ్ ఇన్ ఫస్ట్ టైం మనం చూసుకుంటే ఓలా వాళ్ళు న్యూ మోటార్ సైకిల్ని అయితే తీసుకోవడం జరిగింది, రోడ్ స్టార్ అని చెప్పేసి. అండ్ ఇవాళ ఈ వెహికల్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ మనకి వెహికల్ వచ్చేటప్పటికి 2025 జనవరి కల్లా మనకి అయితే అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి లాంచ్ రోజు అయితే చెప్పడం జరిగింది. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనమాట వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎప్పుడు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేసి అండ్ కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ అన్నది కూడా మీకు మొబైల్లో వస్తుంది అనమాట, బ్యాక్ టు బ్యాక్ కూడా. ఇంకెంత కలిసి లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ ఒకసారి లాంచ్ ఒక వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. రోడ్ స్టార్ వచ్చేటప్పుడు కూడా టోటల్గా 8 వేరియంట్స్ అండ్ 3 కలర్స్లో అవైలబుల్గా ఉన్నది. అండ్ టోటల్గా మనకి 8 వేరియంట్స్లో కూడా డిఫరెంట్ ప్రైజెస్లో అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే స్పెసిఫికేషన్ కూడా కొంచెం పెద్ద చేంజెస్ అయితే ఉన్నది. మనకి ఏదైతే రైడింగ్ రేంజ్ కానీ మనకి ఏదైతే బ్యాటరీ బ్యాకప్ కానీ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం మనం చూసుకుంటే రోడ్ స్టార్ ఎక్స్ చూసుకుంటే కూడా మనకి బేస్ వేరియంట్ అనమాట. అండ్ హైయర్ ఎండ్ వచ్చేటప్పటికి రోడ్ స్టార్ ప్రో 16 అని చెప్పేసి అంటున్నారు. అండ్ ప్రైజెస్ కూడా స్టార్టింగ్ మనం చూసుకుంటే కూడా 74,999 అయితే స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ మనకి హైయర్ ఎండ్ వచ్చేటప్పుడు 2,49,999 అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్గా చూసుకుంటే కూడా 8 వేరియంట్స్లో మనకి అవైలబుల్గా ఉంది వెహికల్ కూడా. అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. మన బేస్ వేరియంట్లో చూసుకుంటే కూడా మన దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూస్ చేయడం జరిగింది కంప్లీట్గా చూసుకుంటే కూడా. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. నేను బ్యాక్ సైడ్ చూస్తే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. ఇన్ మొత్తం వెహికల్ లుక్ వైజ్ గా చూస్తే చాలా స్లిమ్ గా కనిపిస్తుంది అనమాట. వెహికల్ చూస్తే కూడా ఒక బ్యాటరీ వెహికల్ కాబట్టి కంప్లీట్ గా మనకి చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మనకి ఎప్పుడు కూడా మనకి వెహికల్ లో చూసుకుంటే కూడా మనకి ఏదైతే మనకి చైన్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో కూడా అది మనకి బెల్ట్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇన్ ఫస్ట్ టైం మళ్ళీ నాకు చూసి మనకి ఓలా రోడ్ స్టార్లో అయితే మనకి చైన్ డ్రైవ్ అయితే యూస్ చేశారనమాట. అండ్ కంప్లీట్గా డిజైన్ వైజ్గా చూసుకుంటే కూడా చాలా ఫ్యూచరిస్టిక్ వెహికల్ లా కనబడుతుంది. ఏదైతే ఎల్ఈడి లైట్స్ ఫినిషింగ్ అని ఆ డూమ్ దగ్గర చూసుకుంటే కూడా లుక్ వైజ్గా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చూస్తే 3 రైడింగ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఎకో అండ్ నార్మల్ అండ్ స్పోర్ట్ మోడ్ అని చెప్పేసి టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు మీకు 124 కిలోమీటర్స్ వరకు మీకు టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ అవుతుంది అనమాట. అండ్ మనకి రైడింగ్ రేంజ్ కానీ అలాగే మనకి టోటల్గా మీకు ఇందులో వచ్చేటప్పటికి కూడా మీకు ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు మీకు దీంట్లో చూస్తే. అలాగే మీకు 0 to మనకి 40 స్పీడ్ని అయితే అందుకోవడానికి కోసం మనకి 2.8 సెక్షన్స్ అయితే వస్తుంది అనమాట. మనకి ఏదైతే చాలా తక్కువ టైంలోనే మనకి ఏదైతే 0 to 40 అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకి వెహికల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో ఏంటన్నది కూడా. అలాగే మెయిన్ ఎక్స్పెషల్గా కన్సోల్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే టోటల్గా ఇప్పుడు వచ్చిన కన్సోల్స్ అన్నిటికీ కొంచెం కాంపిటేటివ్ కన్సోల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వెహికల్స్ కూడా మనకి ఓలా రోడ్ స్టార్ కంప్లీట్గా మీకు చూసుకుంటే ఒక కాంపిటేటర్ ఈవీ వెహికల్ అయితే అవుతుంది మనకి చూస్తే. అండ్ ఫస్ట్ టైం మనకి మోటార్ సైకిల్ కాబట్టి ఈవీలో చూడాలి మరి ఎలాగుంటుంది వెహికల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట కలర్స్లో కూడా చూసుకుంటే కూడా. అండ్ మనకి దీంట్లో కన్సోల్ గురించి చూసుకుంటే కూడా మనతో 5G కనెక్టివిటీతో అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ వైఫై కనెక్టివిటీతో అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ దీంట్లో చూసుకుంటే వీడియో స్ట్రీమింగ్ కానీ చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్గా మనకి ఇంకా తెలియదు కాబట్టి మనకి దీంట్లో చూసుకుంటే కూడా స్పెషల్గా ఏవేవైతే మనకి ఇంట్రడ్యూస్ చేశారన్నది కూడా మనకి
వెహికల్ రాగానే కూడా కంప్లీట్గా రివ్యూ అయితే చేస్తాను ఫ్రెండ్స్ దీని మీద అయితే. అండ్ మన దీంట్లో చూస్తే ఎల్లో వీల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ వచ్చేటప్పుడు డిస్క్ బ్రేక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ చూస్తే డ్రమ్ బ్రేక్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మన దీంట్లో చూస్తే కూడా ఏదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు, దీంట్లో మనకి 0 to 80 అవ్వడానికి అయితే మనకి మినిమం 5 hours అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుందని చెప్తున్నారు అనమాట. అండ్ కంప్లీట్గా చూసుకుంటే కూడా అండ్ పవర్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 1100 kW అయితే మనకి వస్తుంది పవర్ వచ్చేటప్పటికి. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పుడు 3.5 kW మనకి యూస్ చేస్తున్నారు మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి కూడా. అండ్ మన వెహికల్ లుక్ వైజ్గా చూస్తే మా ఫ్రెండ్స్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా కంప్లీట్గా మనకైతే వెహికల్ మనకి వైజాగ్ రాగానే కూడా ఫుల్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఎలాగంటే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.